రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదన్నారు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగరావు నామాజీ అన్నారు. ఇక రైతుల సమస్యలపై మహబూబ్నగర్ జిల్లా కార్యాలయంలో ఆయన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఇది రైతు రాజ్యమా బస్మారూర రాజ్యమా అర్థం కావడం లేదని అన్నారు. సన్నకారు రైతులకు చెప్పకుండా 3 విడతలుగా వారి ఖాతాల్లో నగదిస్తున్న ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్లను బొందపెడతారని విమర్శించారు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో రైతుల పట్ల పూర్తిగా వివక్ష వహిస్తున్నటువంటి झूठा మాట్లాడేటటువంటి ఈ సీఎం గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇదేమో झूठों का दुकान అయితే ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ ఏమో లుటేరోं का మకాన్ అయిపోయింది. లుటేరోं का మకాన్ పని అయిపోయింది. ఆయన అంతా లూట్ మార్ చేసేసాడు. చివరికి బిడ్డ జైల్లో పోయింది మనకు తెలుసు. ఈరోజు మన జిల్లాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఏమేం మాట్లాడిందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు చేశారు. నేను అడుగుతున్నా, 100 రోజులు గడిచిపోయినాయి కదా, ఒక్క వాగ్దానం అన్న పూర్తి చేసినావా అని చెప్పి నేను అడుగుతున్నా. రైతుల పట్ల ఏమన్నావు నువ్వు? మా రైతు